కావాలని ఒకటి ఎక్కేసాడు. మనం చేద్దాం ఆడుంటే. వెనక చూడండి మొత్తం ఐడి హబ్, మొత్తం హైదరాబాద్ నైట్ లైఫ్ ఎలా అయితే ఉందో చిల్. అసలు చాలా వ్యూ అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి వ్యూస్ అయితే. రికార్డ్ అవుతుందా లేదని బ్లాగ్ చేస్తున్నా బ్రో. సో ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ కలిపి బయటకైతే నైట్ రైడ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మీరు ఆల్రెడీ చూడొచ్చు, చూపిస్తానండి. మా ఫ్రెండ్ చూడండి, మా హాస్టల్ మేట్స్ అనమాట వాళ్ళు. బైక్ వాళ్ళు MT-15 తీసుకున్నారు. నేనైతే యాజ్ యూజువల్ మన బైక్ మీద అయితే రైడ్ చేస్తున్నాము. నేను ఎప్పటి నుంచో అయితే నైట్ రైడ్ అయితే ప్లాన్ చేశా, కానీ కుదరలేదు. కాకపోతే ఇప్పుడైతే సడన్గా ప్లాన్ అనమాట ఇది. ఓ సిగ్నల్ కూడా అవలే, సారీ బ్రో. వెళ్ళు. సో ఇదైతే సడన్ ప్లాన్ అనమాట మేము ఈరోజు నైట్ రైడ్ చేయడానికి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 15 minutes to 12 అవుతుంది. ఇప్పుడే మనం CSK మ్యాచ్ చూసి అయితే స్టార్ట్ అవుతున్నాము. చూడండి, ఇదే ఈ బైకే మన బ్యాచ్ది. అది నీ ఇష్టం అది. సో గాయస్, ఇప్పుడైతే మనం KPHP నుంచి ఫ్రంట్కి వచ్చేసి లెఫ్ట్ తీసుకున్నాము. ఇది ఫ్లైఓవర్, ఇది హైటెక్ సిటీ సైడ్ అయితే వెళ్తున్నాం మనం. సౌండ్ అయితే వెళ్ళి వస్తుంది మన సైలెన్స్. అదే నువ్వు పట్టుకో గట్టిగా, భయపడకో. చూడండి, మా రూమ్మేట్ అనమాట ఇదేనో, దిలీప్ అని చెప్పేసి. కొంచెం స్పీడ్ వెళ్తుంటే భయపడుతున్నాడు. సో గైస్, నేనైతే చెప్పడం మర్చిపోయా, మన బైక్ సెకండ్ సర్వీస్ అయితే నేను ఫినిష్ చేశాను. మొన్న రీసెంట్గా లైక్ 2 days బ్యాక్ అయితే నేను సెకండ్ సర్వీస్ అయితే ఫినిష్ అయ్యింది. ఇప్పుడు చూడండి, మనం అయితే ఎగ్జాక్ట్గా 6500 kilometers అయితే సెకండ్ సర్వీస్ అయితే చేయించాను. ఆ సెకండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3000 రూపీస్ అరౌండ్ అయితే పడింది, రౌండ్ ఫిగర్. ఎందుకంటే మనకి ఆయిల్ చేంజ్ చేశారు, అలాగే ఎయిర్ ఫిల్టర్ అన్నీ చేంజ్ చేశారు కదా, దాని గురించి. బట్ నేనైతే సర్వీస్ అయితే కొంచెం బ్యాడ్ అనే చెప్తా, ఎందుకంటే అవసరం లేనివి కూడా చేశారు. ఇంజన్ ఫ్లష్ అయితే చేయని అవసరం లేదు. జస్ట్ 6000 kilometers ఇంజన్ ఫ్లష్ అయితే చేయని అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. కానీ ఇంజన్ ఫ్లష్ అయితే చేశారు, అది 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి అంటే, మన ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ ఉండేది కదా, ఆ ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ మనకి పెద్ద బాటిల్ అయితే ఇచ్చారనమాట. అయితే అంత అవసరం లేదు మనకి. ఫస్ట్ సర్వీస్లో అయితే నేను కాకినాడలో చేయించాను కదా, అక్కడ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ అన్నెసెసరీ ఛార్జెస్ అయితే ఏం చేయలేదు, అండ్ అన్నెసెసరీ సర్వీస్ అయితే ఏం చేయలేదు. అక్కడైతే కొద్దిగా అన్నెసెసరీ సర్వీస్ అయితే చేశారు, మనకు అవసరం లేని కూడా అయితే చేశారనమాట. అండ్ దట్టు వచ్చేసి ఇంకా ఏంటంటే, నేను మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇందులో చెప్పా ఏంటంటే, అప్పుడప్పుడు నాకు సెన్సార్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఏంటి అంటే, అది సైడ్ స్టాండ్ సెన్సార్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ట్రాఫిక్లో మనం సిగ్నల్ పడింది అనుకోండి, సిగ్నల్ పడితే మనం ఆగుతాం కదా, ఆగి సెల్ఫ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సైడ్ స్టాండ్ సెన్సార్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సైడ్ స్టాండ్ ఆన్ అని చెప్పేసి డిస్ప్లే వచ్చేసి స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. నేను అయితే మెయిన్గా చెప్పాను, వాళ్ళు నోట్ చేసుకున్నారు జాబ్ కార్డ్లో, అయినా సరే వాళ్ళు దాన్ని సాల్వ్ అయితే చేయలేదు. చూడండి, మనం హైటెక్ సిటీ అయితే వెళ్తున్నాము. ఫ్రంట్ చూడొచ్చు మీరు, ఇంకొక ఫ్లైఓవర్, దాని పక్కనే మన కోహినూర్ బిల్డింగ్ అయితే ఉంది. కోహినూర్ అంటే కోహినూర్ డైమండ్ అనుకున్నారు, కాదు, అదొక కంపెనీ అంతే.
ఈ రేంజ్లో నేను డ్రైవ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఉగాదికి ఇంటికి వెళ్ళి వచ్చాను, అప్పుడే డ్రైవ్ చేసా హైవే పైన. సిటీలో అయితే ఇంత ఫ్రీగా డ్రైవ్ చేసిందే లేదు చాలా రోజుల తర్వాత. అయితే మనం కొంచెం పవర్ఫుల్గా అయితే రైడ్ చేస్తున్నాం బైక్ని. ఇప్పుడు ఎక్కడికి అంటే మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి ఎక్కడికి నీలోఫర్ కెఫేకి అయితే వెళ్దామని అయితే అంటున్నారు. చూద్దాము ఎక్కడ వరకు వెళ్తామో మనం. హైటెక్ సిటీ ఎంటర్ అవుతున్నాము. సైడ్ చూడొచ్చు యశోద హాస్పిటల్, వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్ ఇది హైదరాబాద్లో. కానీ ఎందుకు నాకు కూడా తెలియదు. ఈ యశోద పేరు వింటే నాకు సమంత తీసిన యశోద సినిమా గుర్తొచ్చింది, కానీ నాకు అంత ఐడియా కూడా లేదు హాస్పిటల్ ఏంటి అనేది, ఎందుకంత ఫేమస్ అనేది కూడా. ఇక్కడ నుంచి అన్ని మ్యాక్సిమం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. తెలిసిందే కదా మన మైండ్ స్పేస్ అది అన్నీ మనకి సాఫ్ట్వేర్ కంపెనీసే. మెడికవర్ హాస్పిటల్, పక్కా లోకల్, ఏంటేంటో ఉన్నాయి. సిటీ రైడింగ్ అయితే చాలా రోజులు, అసలు ఫస్ట్ టైం అనుకోండి సిటీ రైడింగ్ నైట్ టైం అయితే. అలాగే ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో అయితే ఇంట్రెస్టింగ్గానే అనిపించి ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నేనైతే చాలా ట్రై చేస్తున్నాను, నాకు ఫ్రీ టైం అసలు దొరకట్లేదు చేయడానికి. బేసికల్గా మనకి కొన్ని ఇవైతే ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, దానివల్ల నేను వాటి మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇవి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుంది, కానీ రెగ్యులర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, మరి రెస్ట్ ఆఫ్ ది వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. చూడండి ఇక్కడైతే ఇంకా మొత్తం అన్ని కంపెనీసే, సాఫ్ట్వేర్ కంపెనీసే, బిల్డింగ్స్ అన్నీ. నైట్ టైం చాలా బాగుండిద్ది ఈ సైడ్. బెస్ట్ మళ్ళీ చేస్తే మళ్ళీ ఇంకొకసారి అయితే ఇటు సైడ్ ఒక రైడ్ చేసి వ్లాగ్ అయితే చేస్తాను కంప్లీట్గా. చూడొచ్చు బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. ఇక ఐకియా, పక్కన ఐకియా కూడా ఉంది. ఓ అన్నోళ్ళు ఆగమంటున్నారా? ఇవన్నీ ఇంకా అన్నీ కంపెనీసే, సాఫ్ట్వేర్ కంపెనీసే. ఎటో తీసుకొచ్చారు. అసలు రోడ్ అయితే చూడండి అసలు ఎంత బాగుందో నైట్ టైం. అసలు పెచ్చగా లైటింగ్స్. ఇదైతే చూడండి, కంపెనీ చూడండి ఎంత ఉందో. ఈ బిల్డింగ్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఫ్లోర్కి ఒక్కొక్క కంపెనీ ఉండేది, ఎన్ని ఉన్నాయో. రోడ్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి వ్యూ. ఎక్సలెంట్ అసలు. ఏంటిది ఇన్ని బైక్స్, ఇన్ని కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంది బా ఇది? బాబు నీలోఫర్ కెఫే గంట కాదు కదా ఇదంతా? అయ్యి బాబోయ్ బాయ్ ఏంటిది? అదే నేను నీలోఫర్ లోపలికి పోయి తిన్నామని కాదు నాన్న, మాకంత రిచ్ కిట్ కాదు మేము. చూడండి ఫ్రెండ్స్, అసలు నీలోఫర్ కెఫే ఎంత దారుణంగా అయితే ఉందో. అయ్యి బాబో ఎంత క్రౌడా. ఏముండేది బ్రో అందులో? మేము వచ్చినప్పుడు లేరు ఎంతమంది. ఏముండేది బ్రో అందులో? అసలు చూడండి అమ్మ ఎంత క్రౌడ్. అసలు ఏముండద్దు అందులో, అంత ఫేమస్ ఏంటిది? ఓ అబ్బో, ఫేమస్ చాయ్ ఇక్కడ బన్మస్కా చాయ్. మరి ఎంత దారుణమా, నేను ఎంత ఉంటుంది అనుకోలేదు. అది 12కి మళ్ళీ. చూడండి ఇదే మన బ్యాచ్ అనమాట. బ్రో నీ పేరేం పేరు? ఆశీష్. నీ పేరు బ్రో? బద్రి. తినే నా రూమ్మేట్, నా బెడ్మేట్ అనమాట దిలీప్. ఇది చూడండి, మనం నీలోఫర్ కెఫే వరకు అయితే వచ్చాం రైడ్ చేసుకుంటా. అసలు చూడండి ఎంత బిజీ ఉందో. నా బ్యాక్ సైడే కదా నీలోఫర్ కెఫే. చూడండి బైక్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా కెఫేకి వచ్చినవే. అసలు నాకు అర్థం కావట్లేదు, నియర్లీ 12 దాటింది ప్లేస్ టైం కూడా, అయినా సరే ఎంత బిజీ అయితే ఉందో అక్కడ. అసలు మనుషులకి డబ్బులన్నీ లెక్క లేకుండా పోయింది. ఒక్కొక్క కాఫీ నియర్లీ 150-200 అయితే ఉండిద్ది, జస్ట్ కాఫీ ఆర్ టీ అంతే. మనం రోడ్ సైడ్ కొనుక్కునే జస్ట్ టీ తాగుతాం కదా, అంత ఆ టీ ఇక్కడ 150 or 200 రూపీస్ అయితే ఉండిద్ది.
అసలు అయితే మరి నాకైతే అర్థం కావట్లేదు అసలు ఇంత దారుణంగా ఎవరైతే ఉన్నారో. అసలు క్రౌడ్ చూడండి, పిచ్చి కింద క్రౌడ్ చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. వెల్కమ్ టు హైదరాబాద్. అర్జెంట్గా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి, అసలు నా వల్ల అవ్వదు. ఇంత ఏంటి అసలు నాకు బొర పని చేయట్లేదు, ఎంత దారుణంగా ఉందేంటి ఇక్కడ అని చెప్పేసి. అయ్యి బాబోయ్ చూడండి అసలు. ఇది నార్బిట్లో ఉంది. ఈ నార్బిట్లో కాదే, మైండ్ స్పేస్ కా వెళ్ళొచ్చా? ఇదేగా మైండ్ స్పేస్, అది మాల్, అది మధ్యలో మాల్ ఉంది, అటు ఇటు మైండ్ స్పేస్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం అయితే మైండ్ స్పేస్కి అయితే వెళ్తున్నాము, అక్కడైతే బాగుండిద్దంట. ఇక్కడ చూడొచ్చు కేబుల్ బ్రిడ్జ్, వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జ్ అన్నమాట హైదరాబాద్లో. ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్తామా? బ్రిడ్జ్ కింద నుంచా? ఓకే, అది చూడండి. ఒక్క బ్రో లిటరల్లీ ఇప్పుడు ఈ లైట్స్ కింద ఏం చేశారంటే ఫోకస్ లైట్స్ కింద పెట్టేసి దాని మీద చేస్తున్నారు. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా లేదు, దాని మీద స్ట్రిప్ లైట్స్ ఉన్నాయి. ఆ స్ట్రిప్ లైట్స్ ఆన్ చేసేవాడు, కింద ఫోకస్ లైట్ పెట్టి ఫంక్షన్ లో పెడతారు మనకి. అవునవును, అది పెట్టి కరెంట్ సేవ్ చేయడానికి. చూడండి, మనకి హైదరాబాద్ నీట్గా తిరగాలి చూడాలి అని అనుకుంటే నైట్ టైమే. హైదరాబాద్ నైట్ టైం ఉన్నంత పగలైతే అస్సలు ఉండదు. ఎందుకంటే ఎక్కడికి ఓకే నైట్ టైము, ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అవి ఉంటాయి కదా, వాటిని మనం చూడడానికి ఆ లైటింగ్ అని చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే మనం అసలు తిరగలేము, ఎందుకంటే ట్రాఫిక్ అసలు. ఇప్పుడు మనం వచ్చింది నియర్లీ 6 to 7 kilometers ఉంటుంది మొత్తం. ఆ 6 to 7 kilometers రావడానికి నియర్లీ 1 hour 1.5 hours పడుతుంది. అంత దారుణంగా ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్. అసలు మార్నింగ్ చెప్తున్నాం కదా, లిటరల్గా అయితే తిరగలేము అసలు. నైట్ టైం కొంచెం బాగుండిద్ది. ఇప్పుడైతే మనం మైండ్ స్పేస్కి వెళ్తాము. మైండ్ స్పేస్ దగ్గర 2-3 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయంట, బాగుంటాయంట. అవి అయితే మనం చూద్దాం. ఇప్పుడు మైండ్ స్పేస్ లోపలికి వెళ్ళొచ్చా? సర్కిల్లోకి వెళ్ళొచ్చు అని అంటున్నాడు, అక్కడ బైక్స్ ఎలా ఉంటుంది అని అంటున్నాడు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదేగా ఇందాక మనం ఉన్న చోటే ఇంకొక స్పేస్ ఉందండి, అక్కడ వేరే హబ్. ఇది వెళ్ళిపోవచ్చు. చూడండి, మనం మైండ్ స్పేస్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే సర్కిల్. అక్కడికే వెళ్దామని అయితే అంటున్నారు. పైకి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు మనకైతే తెలియదు. పైకి ఎక్కచ్చా? పైకి అంటే ఎక్కచ్చా? ఎక్కడ బైక్స్ ఎక్కడ మరి? వావ్, బాగుంది చూడండి మధ్యలో. ఇప్పుడు మనం బైక్ ఎక్కడ దగ్గర పార్క్ చేసి మైండ్ స్పేస్. యస్, ఎక్కడ పార్క్ చేయాలో బైక్? అవునవును. చూడండి, ఎదురుగ్గా మైండ్ స్పేస్ అని పెద్ద పెద్ద లెటర్స్లో బాగుంది. ఎక్కడ పార్క్ చేయాలి? అదే నేను స్టిక్ తీసుకురాలా, అప్పుడు చేతితో పట్టుకోవాలి. ఇక్కడ పార్క్ చేయొచ్చా? సోషల్ ఎవరైనా వెళ్ళాడు, ఓన్లీ ఐటీ కంపెనీ వాళ్ళని కాదు. లోపలికి ఏం కాదు, జస్ట్ పైకి అంతే.
ఓకే చూడండి, ఇదే మన మైండ్ స్పేస్ ఎంట్రన్స్, ఎగ్జిట్ ఎంట్రన్స్ ఇదే కదా, ఎంట్రన్స్ అటు కదా. ఇందాక మనం వచ్చింది. ఓకే, ఎంట్రన్స్ ఇది కూడా అవ్వచ్చు. అవును, అది అవ్వచ్చుగా. నేను ఆల్రెడీ ఇటు సైడ్ వచ్చా బ్రో. ఇక్కడ ర్యాపిడ్ జోన్ ఎక్కడ ఉండిద్ది. అవును, ఇక్కడ ఆగుద్ది. నేను టూ టైమ్స్ వచ్చా కానీ నైట్ టైం ఎప్పుడు రాలే. ఎప్పుడైనా సిటీలో నైట్ లైఫ్ బాగుంది. నైట్ లైఫే బాగుండేది. అదే అంటున్నా, ఎందుకంటే ఈ లైటింగ్స్ అవి చాలా బాగుంటాయి కదా, నీట్గా కనిపిస్తాయి. రెండు అటు ఇటు ఉంటాయి, అటు సైడ్ కూడా ఉంటుంది పిల్లిబొమ్మ. సో అది ఫ్రెండ్స్ మనకి ఏంటిది మైండ్ స్పేస్ అయితే లోపలికి తిరగడానికి అయితే అవ్వలేదు. అక్కడ అడిగితే మనకి పార్కింగ్ అయితే లేదని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం బయటకు వచ్చేసి వేరే చోటుకి అయితే వెళ్తున్నాం ప్రస్తుతం. తిరగాల ముందు ముందు ఇక్కడ రైట్, ఇక్కడ లేదు, ఇటు నుంచి అటు రైట్ వెళ్ళాలా? ఓకే. వాడు కావాలని ఓవర్టేక్ చేశాడు. మనం చేద్దాం ఆడుంటే. వాడు ఓవర్టేక్ చేస్తే మనం చేయలేమండి. వాడు మనల్ని క్యాచ్ చేయలేడు, మనం వాడిని క్యాచ్ చేస్తాం ఈజీగా. సో ఇందాక బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళాము, ఇప్పుడైతే బ్రిడ్జ్ పై నుంచి అయితే వస్తున్నాము. అవునవును తెలుసు, ఒకప్పుడు ఇక్కడ ఆపనిచ్చేవారు కాదు కదా. పోలీసులు వస్తే వెళ్ళిపోతారు, పరిగెత్తింటారు పోలీసు వస్తే. చూసి ఆపుకోండి ఎక్కడ. ఎందుకులే, ఇంత క్రౌడ్లో మనం ఆపనవసరం లేదు. వావ్, మొత్తం ఇంతే ఉంటుంది, అయిపోయింది. ఏది ఈ బ్రిడ్జ్ మీకే అన్నారా? ఈ బ్రిడ్జ్ మీకే అన్నారా? ఓకే, అంటే ఇక్కడే అన్నది. అవునా? ఊరిని నేను వేరేది అనుకుంటున్నా. ఇంకా ఇదే బ్రిడ్జ్, అదైతే దుర్గం చెరువు అన్నారు కదా, ఇదే దుర్గం చెరువా? ఊరిని భలే ఉంది. నేను ఇంకా వేరే ఏదో అనుకుంటున్నా. ఓకే, అయితే రిటర్న్ వచ్చి యూటర్న్ తీసుకుని ఆగుదాంలే. ఎవరుండిద్ది? ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర ఉండిద్ది అనుకుంటా. సరిపోయింది. చూస్తారా ఇక్కడెక్కడ రా తీసుకుంటావు నువ్వు ఫొటోస్? అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ ఆపానుగా. అది ఎదరు ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆపుతుందా? అన్ని కార్స్ ఉన్నాయి, ఎక్కడ ఆపుతాం అబ్బా? ఖాళీ ప్లేస్ కూడా లేదు అక్కడ. అర్రే అర్రే ఇలా ఆపనా? బావ్, మంచి ప్లేస్. బ్రదర్ చూడండి, మనం కేబుల్ బ్రిడ్జ్ ఇందాక కింద నుంచి వెళ్ళాం కదా, ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి అయితే వచ్చాం. మన దిలీప్ భయ్య అయితే చూడండి ఫొటోస్ తీసుకుంటున్నాడు. బాగుంది, చాలా క్రౌడ్ అయితే ఉంది. వీకెండ్ కదా, చూడొచ్చు మీకు అదంతా నా వెనక మొత్తం క్రౌడ్, అటు ఇటు చిల్ అవుతున్నారు బాగా. వీకెండ్ ఏమో మనం ఓన్లీ మా దిలీప్ బ్రో ఫొటోస్ తీసుకోవడం కోసం చెప్పేసి ఇక్కడికి వచ్చాము. వేరే పని ఏం లే, ఆల్రెడీ ఇక్కడి నుంచే వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. కాసేపు అలా చిల్ అవ్వి వెళ్ళిపోవడమే, ఇంకా మళ్ళీ బ్యాక్ టు రూమ్ అనమాట. అది మరి ఇంకేమున్నాయి విశేషాలు చెప్పుకోవడానికి సరదాగా. వెనక చూడండి మొత్తం ఐడి హబ్, మొత్తం హైదరాబాద్ నైట్ లైఫ్ ఎలా అయితే ఉందో చిల్. అసలు చాలా వ్యూ అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి వ్యూస్ అయితే. చూడండి చూడండి మన దిలీప్ భయ్య వీడియోస్.
ఫోటోగ్రాఫర్స్. మన బైక్ ఎప్పటి నుంచి అడుగుతున్నాను, మన బైక్ మీద ఒక ఫొటోస్ కావాలి, ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటా అని చెప్పేసి. ఈరోజు అయితే కుదిరింది. స్ట్రైటేగా ఫ్లైఓవర్ ఎక్కేయండి. ఈరోజు అయితే చాలా తిరిగాము. లేట్ నైట్ 2 అవుతుంది టైము దగ్గరగా. ఇంకా మనం పీజీకి వెళ్ళి ఇంకా రిలాక్స్ అవడమే. రేపు సండే నీట్గా వ్లాగ్ ఎడిట్ చేసి అయితే రేపు పెట్టేస్తాను మ్యాక్సిమమ్. ఇంకా అది మరి ఇంకా అంటే విశేషాలు. ఇంకా నేను లాంగ్ రైడ్స్ కూడా అయితే ప్లాన్ చేస్తున్నాను. మనకి టైం కుదిరినప్పుడు ఇంకా లాంగ్ రైడ్స్ చేద్దాం అనమాట. ఇక అప్కమింగ్ వ్లాగ్స్లో కూడా మనం రైడింగ్ వీడియోస్ అయితే కూడా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చూసిన వాళ్ళు అందరూ కూడా. ఓకే ఓకే తెలిస్తే ఎక్కడి నుంచి రూట్ తెలుసు బ్రో. ఏరా బాబు సర్లే బాయ్, ఏం చేస్తాం, ఇంకా అప్పుడప్పుడు జరుగుతుంటాయి అలాంటి పొరపాట్లు. సరే మరి ఈ వ్లాగ్ని ఎక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు ఒక కన్నేసి ఉంచండి మన ఛానల్ పైన. వస్తుంటాయి, కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. మరి ఈ వీడియోని ఎక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా. సైన్ అప్ టు దిస్ వీడియో. బాయ్ బాయ్.